సపోర్టర్ టు మన అనసూయ గారు. ఇది మొదటి నుంచి కూడా ఉంటుంది. వేరు సెలబ్రిటీ అంటే ఒక సినిమా ఫీల్డ్, ఒక వేరే ఫీల్డ్ అని కాదు. ఒక రాజకీయ నాయకులకి సపోర్టర్స్ ఉంటారు, ఒక ఆటగాళ్ళకి సపోర్టర్స్ ఉంటారు, ఒక సినిమా వాళ్ళకి సపోర్ట్ ఉంటారు, సింగర్కి సపోర్ట్. మళ్ళీ మొదలెట్టారా? నేను అభిమానిస్తున్నాను చెప్తున్నాను, నేను అభిమానించడం చెప్పట్లేదు. అప్పటి విధానం అలా ఉండేది. సో అనసూయ గారు ఎప్పుడైతే ఒక యాంకర్ గా జబర్దస్త్లో వచ్చారో, యాంకర్ అనేటువంటి ఒక హీరోయిన్ మాత్రమే గ్లామర్ కాదు, ఒక యాంకర్ కూడా గ్లామరస్ గా ఉండొచ్చు నిరూపించారు. ఇంకెందుకు హెన్స్ప్రూడ్ అని చెప్పాల్సింది కదా నువ్వే. శర్మ అని ఏదో ఇంత పెద్ద చెప్పారు, ఇప్పటివరకు ఇక్కడ చెప్పారో లేదో నాకు తెలియదు. సో చెప్పడం జరిగింది. కానీ మీ గురించి జనాలు ఏమనుకుంటున్నారు తెలుసా? తెలియదురా. ఒక వేస్ట్ గాడు, ఒక సిగ్గులేనోడు, ఒక ముసలోడు, ఒక ఎదవా, ఒక చోరగాడు, ఇన్ని కలమంటారు. అంటే చాలా ఉన్నాయి. స్త్రీ పురుషులు సమానంగా ఉండమని చెప్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, మేము చెప్పింది అర్రే మీకు అలా అర్థమైందా? గారికి పెళ్ళైందా? నేను ఎవరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాను. నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. శర్మ గారికి పెళ్ళైందా? శర్మ గారికి పెళ్ళైందా? మీరు ఏమని మాట్లాడారు? నా పిల్లలు చూపెట్టలేదు కాబట్టి వేరే చూపిస్తారు కాబట్టి చూస్తున్నా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. కుటుంబ బంధాల గురించి మీకు ఏమైనా తెలుసా? కుటుంబ బంధాల గురించి ఏం తెలుసండి మీకు? ఏమని మాట్లాడారు? నాన్నలు చక్కగా లేకుండా పిల్లలు లేచిపోతారా? ఎవరు అట్లా లేదు. నేను ఏమన్నారు? మీరు ఏమన్నారు? నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు, మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు. వాళ్ళు చాలా మంది కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మేము ఇందులో ఏంటంటే సపోర్ట్ చేస్తే నాకు ఎవరు ఫ్యాన్స్ అవసరం లేదని ఆమె వీడియో చేసింది కదా. మీరు సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడారు? శర్మ గారు మరి ఎందుకు మీరు శివాజీ గారు అన్నారు, అనసూయ గారు రిప్లై ఇచ్చి ఏదో మాట్లాడుకురు, మీకేం నొప్పి అయింది? ఎవరు చెప్తారు గారు అనే పదం. తమ్ముడు గారు రాండి, తమ్ముడు రానంటారు, తమ్ముడు గారు రాండి అంటారు, అన్నగారు రాండి అంటారు. అట్లా గారు అనే పదం. ఏదైనా ఒక పేరుంది, సుబ్బారావు గారు రాండి, అన్నిటి గారు, ప్రతి దానికి గారు, బావమరిది గారు ఇట్లా గారు అనే పదం ఉపయోగిస్తారు. అది గౌరవంగా ఉంటుంది, కొంచెం వెటకారంగా కూడా ఉంటుంది. రెండు రకాలుగా. హలో బ్రదర్, ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? గౌరవంగా ఉంటుంది, కొంచెం వెటకారంగా కూడా ఉంటుంది. రెండు రకాలుగా ఉంటుంది. అది కొంచెం వెటకారం అని కూడా అనిపిస్తుంది కొంతమందికి. రాజమండ్రి ఆ ప్రాంతంలో కల్చర్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. తమ్ముడు గారు ఇట్లా రండి, ఏమండి వాచ్మెన్ గారు ఇట్లా రండి, ఇట్లా అంటారు అనమాట. సరే, అలా ఏదో కామెడీ కాయలు పలగొట్టండి అంటే ఏ కాయలు అంటే శర్మ గారి కాయలు అనొచ్చా? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక.